నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ విష్ణు శివాత్మక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తన శక్తితో ఈ చరాచర సృష్టిని నడిపిస్తున్న కరుణామయి. ఈ సమస్త భూమండలంతో పాటు సమస్త జీవకోటిని ముల్లోకాలను పరిపాలిస్తున్న అధినాయకి. ఆ శక్తి దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇలా ఎన్నో అంశాలతో ఆవిర్భవించింది. ఆ త్రిశక్తి స్వరూపమే రాశిగా పోస్తే శ్రీ కన్యకా పరమేశ్వరి. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా ఆరాధనలు అందుకుంటున్న ఆ జగజ్జననికి ఎన్నో ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఆ పరంపరలో నూతనంగా నిర్మితమైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వికారాబాద్ జిల్లా పరిగిలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. వికారాబాద్ జిల్లా ఎన్నో అపురూప ఆలయాలకు ఆలవాలం, మహిమోపేత ఆధ్యాత్మిక నిలయాలకు పెన్నిధి. ఈ జిల్లాలోని పరిగి పట్టణంలో ఉన్న ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఎన్నో మహిమలకు ఆలవాలమై నిలుస్తోంది. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడైన ఆకారపు రాజు ఆధ్వర్యంలో 230 ఆర్యవైశ్య గృహాల ఆర్థిక సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అమ్మలగన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన పరమేశ్వరికి ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు. నవదుర్గలుగా, అష్టమాతలుగా, దశాలంకార శోభితంగా తన రూప వైవిధ్యాన్ని జగదంబ ప్రకటించింది. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా, ఆరాధ్య దేవతగా, వారి ఇంటి కల్పతరువుగా వాసవి కన్యక పూజలందుకుంటోంది. కారణ జన్మురాలిగా దుర్జనత్వంపై సజ్జనత్వం సాధించిన విజయానికి ప్రతీకగా వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జిల్లా పరిగిలో నెలకొన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం డిసెంబర్ 2016లో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడైన ఆకారపు రాజుగుప్త గారి ఆధ్వర్యంలో నిర్మాణానికి నోచుకుంది. 400 గజాల స్థలంలో ఈ ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదాల్చింది. తనని దర్శించవచ్చే భక్తుల్ని జగన్మాత వాసవీదేవి శుభాశీస్సుల్ని అందిస్తుంటుంది. పరిగి పట్టణంలోని మొట్టమొదటి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంగా ఈ ఆలయం పేరుగాంచింది. ఇక్కడ నివసించే 230 ఆర్యవైశ్యుల కుటుంబాల నుంచి చందా రూపంలో సేకరించిన ఆర్థిక నిధులతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధ్యాత్మికత ఉట్టిపడే లోగిలిలో గృహ సముదాయాల మధ్య ఈ ఆలయం నెలకొని ఉంది. వర్ణరంజితంగా ఉండే ఆలయ సముదాయం భక్తుల మనోసీమల్ని మురిపింపజేస్తోంది. ప్రధానాలయం ముంగిట ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి ప్రణమిల్లుతారు. అనంతరం ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. ప్రధానాలయ కుడ్యాల చుట్టూ అమ్మవారి పలు రూపాలు సకల కళా సమన్వితంగా పరివేష్టితమై ఉంటాయి. ప్రవేశద్వార ప్రధాన కుడ్యాలపై వరుసగా మధ్య భాగంలో శ్రీ కన్యకా పరమేశ్వరి, ఇరువైపులా గణపతి, పార్వతీ పరమేశ్వరుల రూపాలుంటాయి. మరోవైపు సరస్వతీదేవి వీణను ధరించి ఉంటుంది. అదే వరుసలో లక్ష్మీదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ రాజరాజేశ్వరి, దత్తాత్రేయమూర్తి రూపాలు వరుసగా కుడ్యాలపై కొలువుదీరి ఉంటాయి. ప్రదక్షిణా సమయంలో భక్తులు ఈ దివ్య మూర్తులకు కూడా వందనాలు సమర్పించుకుంటారు. ధ్వజస్తంభ పాదభాగంలో
ప్రక్కనే తులసి కోట ఉంటుంది. ధ్వజస్తంభానికి ఇరువైపులా అమ్మవారి రూపాలు కానవస్తాయి. గర్భాలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దివ్యమైన కాంతితో సకల కళా శోభితంగా అలరారుతోంది. పావనకరమైన నల్లరాతి మూర్తి రూపంతో భక్తులకు హృదయాహ్లాదభరితంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమేయ శక్తిదాయని అనంత కరుణామయ అయిన వాసవి కన్యకాదేవి సమున్నత పీఠంపై విరాజిల్లి ఉంటుంది. నల్లరాతితో మల్చిన అమ్మవారి మూర్తి అత్యంత ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. సర్వ కళలతో సకల భక్తుల మనోల్లాసానికి అభయానంద ప్రదాయినిగా పరమేశ్వరి దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆదిశక్తి 14 రూపాలలో కన్యకా పరమేశ్వరి రూపే ప్రముఖమైంది. శ్రీ వాసవి కన్యకాదేవి కొందరి కులదేవత మాత్రమే కాదు, సమస్త ప్రాణకోటిని రక్షించే జగన్మాత. కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని త్రిభువన పాలిని లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని జనావన దివ్య కరుణి. అమోఘమైన కాంతులతో దివ్య సుందరమూర్తి విగ్రహంగా దర్శనమిస్తుంది. పసుపు అలదిన ముఖార విందంతో చతుర్భుజిగా గోచరమవుతుంది. పట్టు వస్త్రాల్ని కట్టబెట్టి పుష్పాలంకార శోభితంగా సమస్త ఆభరణాలతో జగదంబ జగన్మోహనంగా మురిపిస్తోంది. కోరిన వరాల్ని తక్షణమే అందించే వరాల తల్లిగా, ఆశ్రిత కల్పవల్లిగా వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది. అమ్మవారికి స్వయంగా అభిషేకాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. అమ్మవారికి నిర్వహించే అభిషేక వేడుక చూడముచ్చటగా ఉంటుంది. పాదభాగంలో అమ్మవారి చెంత శ్రీచక్రం నెలకొని ఉంటుంది. ఊరేగింపు చేసే ఉత్సవ విగ్రహం కూడా ఇక్కడే మనం చూడగలం. ఈ ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఉపాలయం ఉంది. సిద్ధి బుద్ధి ప్రదాయకుడైన విఘ్నేశ్వరుడి ఆరాధన వల్ల సర్వ కోరికలు నెరవేరుతాయి. సకల గణాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడి దర్శనం శుభకరంగా భక్తులు భావిస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పరిసరాలలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. కొలిచిన వారికి కోరిన వరాలొసంగే ఆ విఘ్నేశ్వరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో కొలువుదీరి ఉంటాడు. ఎవరు ఏ విధంగా ప్రార్థిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహిస్తూ వారి ధర్మబద్ధమైన కామ్యాల్ని నెరవేరుస్తూ గణపతి అందరి దైవంగా వర్ధిల్లుతున్నాడు. ఓం గణపతయే నమః. జీవన వ్యవహారంలో ధైర్యస్థైర్యాలు, విజయ వైభవాలు సొంతం కావాలంటే విఘ్నేశ్వర ఆరాధనే తరుణోపాయం. ముఖ్యంగా విఘ్నేశ్వరుడు పుట్టిన భాద్రపద శుక్ల చతుర్థి నాడు స్వామిని దర్శించడానికి ఇక్కడి వందలాది మంది భక్తులు తరలివస్తారు. ఓం గణపతయే నమః. ఓం
ఆలయ లోగిలిలోనే శ్రీ నగరేశ్వర స్వామి ప్రత్యేక మందిరం నెలకొని ఉంది. శివ చైతన్యానికి శక్తి ఆవహించి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. శివుడు శక్తి వేరువేరు కానే కాదు, ఇద్దరూ ఒకటే. జగజ్జనని శ్రీ వాసవిదేవి కొలువుదీరిన ఏ కొలువులోనైనా సరే తప్పకుండా శ్రీ నగరేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. ఆ నగరేశ్వర స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇదే ఆలయ ఆవరణలోనే నగరేశ్వర స్వామి సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఉపమందిరంలో శ్రీ నగరేశ్వర స్వామి పానవట్టంపై లింగాకృతిలో నెలకొని ఉంటాడు. ఎదురుగా నందీశ్వరుడు సదా శివసేవలో నిమగ్నమై ఉంటాడు. నాగేశ్వరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమశివాయ అంటూ శివస్థుతులతో ప్రణతులతో భక్తులు స్వామికి నమస్సులు సమర్పించుకుంటారు. శివ శంభో స్వయంభో ఓం శంభో శివ శంభో స్వయంభో ఓం శంభో శివ శంభో స్వయంభో. శ్రీ నగరేశ్వర స్వామికి రుద్రాభిషేకాన్ని నయనానందకరంగా నిర్వహిస్తారు. సమున్నతమైన నల్లటి పానవట్టంపై తేనె రంగులో మెరిసిపోయే జ్యోతిర్లింగ రూపుడిగా శ్రీ నగరేశ్వర స్వామి గోచరమవుతాడు. పవిత్ర జలం, గోక్షీరం, తేనె, నెయ్యి, పంచదార వంటి ద్రవ్యాలతో నగరేశ్వరుణ్ణి రుద్రం, నమక చమకాల సహితంగా అభిషేకిస్తారు. అభిషేకానంతరం స్వామిని సకలాలంకారయుక్తంగా అలంకరిస్తారు. రజత ఆభరణాలు, పుష్పమాలికలతో, సుగంధ ద్రవ్యాలతో రమ్యమోహనంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. త్రిశక్తి స్వరూపిణి శ్రీ కన్యకా పరమేశ్వరి జననం ఒక దివ్య సందేశాన్ని ఇవ్వటానికే. ఆ శక్తి స్వరూపిణి లీలలు ఎన్నని కొనియాడగలం? ఆ లీలలు లోక శ్రేయస్సు కొరకు భావితరాల వారికి మార్గదర్శనమై ఉంటాయి. శ్రీ కన్యకా పరమేశ్వరి జనన విశేషాల గురించి ఒకసారి పరికిద్దామా? వేంగి రాజుల కాలంలో విష్ణువర్ధనుడు రాజుగా ఉన్న కాలంలో పెనుగొండలో కుసుమ శ్రేష్ఠులకు కుమార్తెగా వాసవాంబ జన్మించింది. గురువు భాస్కరాచార్య ఆశీస్సులతో సంగీత సాహిత్యాది కళలతో ఆమె నిష్ణాతురాలయ్యింది. ఒకానొక సమయంలో విష్ణువర్ధనుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాసవాంబను చూసి ఆమెను వివాహం చేసుకోవడానికి కుసుమశ్రేష్ఠిపై ఒత్తిడి తెచ్చాడు. కాని తన కులాచారాన్ని వదులుకోలేనని తండ్రి వగపు చెందాడు. వాసవి కన్యగానే ఉండిపోవడానికి నిశ్చయించుకోవడం జరుగుతుంది. ఆమె నిరాకరణను సహించలేని రాజు దాడి చేస్తాడు. రాజుని ఆర్యవైశ్య కులగోత్రీకులు నిలువరించారు. ఆ విపత్కర పరిణామానికి చలించిపోయిన వాసవాంబ ఆత్మ బలిదానం చేసుకుంది. కాగా ఇంతటి పెను విషాదానికి కారణమైన రాజు దారుణంగా మరణించాడు. విష్ణువర్ధనుడి కుమారుడైన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలో శాంతిని నెలకొల్పి శ్రీ వాసవీమాతకు తొలి దేవాలయం నిర్మిస్తాడు. అంతటి మహిమాన్వితురాలు ఈ కన్యకా పరమేశ్వరీదేవి. జగన్మాత మరో అంశ ఇలా సాకారమై మన కష్టాలను కడదేర్చడానికి ఎన్నో కష్టాలను అనుభవించి మనకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తోంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతి మంగళవారం విశేష పర్వదినాలలో చేసే పల్లకి సేవ కడు రమణీయంగా భావిస్తుంటారు. ఆబాల గోపాలం ఈ పల్లకి సేవలో ఆనందోత్సాహాలతో పాల్గొనడం విశేషం. ఆటపాటలతో కోలాటాలతో సాగే ఈ తంతు ఎంత చూసినా తనివి తీరనిది.
శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారి జయంతి, ఉగాది పండుగ, నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి ఆత్మ బలిదాన తిథికి విశేష పూజలు, అర్చనలు జరుగుతాయి. సోమవారం, శుక్రవారాలలో భక్తులు అమ్మవారి చెంత భక్తి శ్రద్ధలతో భజనలు, నామార్చనల్లో పాల్గొంటారు. ధనుర్మాసంలో కూడా నెల రోజుల పాటు అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పల్లకి సేవ కడు రమణీయంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు భజన కార్యక్రమాలు జరుగుతాయి. విశేషంగా ఆదివారం రోజున భజన కార్యక్రమానికి వందలాది మంది భక్తులు తరలివస్తారు. దాండియా కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తారు. కోలాటాలు, నృత్యాలు, దాండియా ఆటపాటలు అమ్మవారి సన్నిధిలో ఆనందోత్సాహంగా జరుపుకుంటారు. పరిగిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామి ఆలయం ఎందరో భక్తులను ఇట్టే ఆకర్షిస్తోంది. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా ఆరాధనలందుకుంటున్న ఆ జగజ్జనిని దర్శనం భక్తిముక్తి ప్రదాయకం. శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆవిర్భావం, నగరేశ్వర, విఘ్నేశ్వర స్వామివారి మందిరాలను దర్శించుకున్నాం కదా. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.